హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డల్స్ విశ్వజ. వినాయక చవితి రోజు నేను ఏమేమి ప్రిపేర్ చేశానో ఆల్రెడీ వీడియో పెట్టాను కదా. మేము ఖచ్చితంగా రైస్ అండ్ కర్రీస్ కూడా నైవేద్యంగా పెడతాము. సో అందుకని నేను ఇంకా వేరే నైవేద్యాలు ఏం ప్రిపేర్ చేయలేదు. కర్రీస్ అండ్ నైవేద్యం కలిపి 5 టైప్స్ చేశాను. ప్రసాదంగా దోసకాయ ఉంటుంది కదా, దోసకాయ అదే కీరాని అండ్ కార్న్ ఉంటుంది కదా, ఆ కార్న్ని కాల్చి చిన్న చిన్నగా ఒలిచి పెడతాము. సో నేను చూపిస్తాను లాస్ట్లో ఆ వీడియో కూడా ఎలా పెడతామో. అది మా సైడ్ అయితే పెడతాం ఖచ్చితంగా. ఇదేమో పంచామృతం. అభిషేకం ఖచ్చితంగా చేస్తాను కాబట్టి 5 టైప్స్ అన్నీ కలిపి పెట్టేశాను రెడీగా, ఈజీగా ఉంటుందని. పూజ చేస్తే ఖచ్చితంగా ఇలా హారతి పళ్ళెంలో ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది. ఇదైతే సూర్య కుట్టాడు, చాలా బాగా కుట్టాడు. నిజంగా బాగా అనిపించింది, ఎందుకంటే ఇంత పెద్దది ఇలాంటిది కుట్టడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఎలా కుడతాడు అని అనుకున్నాను. నిజానికి సూర్య కూడా అనుకున్నాడు బాగా కుట్టను అని, బట్ బాగా కుట్టాడు. ఇందులో ఏముంది అనుకుంటారేమో, 2 పేర్స్ కలిపి కుట్టాలి, అలా 21 పేర్స్. సో అది కరెక్ట్గా సెట్ అవ్వాలి కదా, షేప్ రావాలి కరెక్ట్గా. అందుకనే ఇంకా పూజ చేసే ప్లేస్లో వాటర్తో అంతా క్లీన్ చేసేసి పసుపు రాస్తున్నాను. మామూలుగా మేము ఏంటంటే అడుగులు వేస్తాము. అడుగులు అంటే జాజు సున్నం కలిపి రౌండ్గా సర్కిల్లా గీసి అడుగు వేసి అడుగు పైన పీట, లేదంటే పీట పైన అడుగు వేసి పెడతారు. నేనైతే నార్మల్గా అన్ని పూజలకి ఎలా చేస్తానో అలాగే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బియ్యం పిండితో వేసి, ఆ తర్వాత పసుపు ఉంటుంది కదా, పసుపుతో కూడా ముగ్గు బాగా వేసుకొని కుంకుమ పెట్టాలి. ఈ పూజ కూడా ఎలా చేసుకోవాలో నాకు అడిగారు. సో అందుకని నేను ఈ పూజ ఎలా చేసుకోవాలో వీడియో చూపిస్తున్నాను. తెలిసిన వారి కోసం కాదు, తెలియని వారు ఎలా చేసుకోవాలో వాళ్ళకి క్లియర్గా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళ కోసం. సో ఇలా బాగా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలు కూడా పెట్టిన తర్వాత పీట పెడుతున్నాను. ఈ పీట అడిగారు ఎక్కడ చేయించారు బాగుంది అని. ఇది మా అమ్మ చేయించింది, మా అక్కకు, నాకు, అమ్మకి, ముగ్గురికి కలిపి. బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఎన్ని డిఫరెంట్గా స్టైల్గా వచ్చినా కూడా ఇలాంటివి చూడడానికి ఇంకా బాగుంటుంది పూజలో. పీట పైన కూడా ఇలాగే నేను ముగ్గు వేస్తున్నాను. ముందు బియ్యం పిండితో, ఆ తర్వాత పసుపు, తర్వాత కుంకుమ. సో ఈ పీట మీద ముగ్గు కాకుండా అడుగు కూడా వేసుకోవచ్చు. మా సైడ్ అయితే అడుగు వేస్తారు. ఏపీ వాళ్ళని, నాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు వేసుకోము అని చెప్పారు. సో అందరికీ ఒకలా ఉండదు కదా, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఇంకా పీట మీద నేను అరిటాకులు వేసాను. అరిటాకులు ఇలా 2 సెట్ చేసి బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యం కూడా ఏంటంటే 2 హ్యాండ్స్తో ఫస్ట్ తీసుకొని, ఆ తర్వాత మన ఒక హ్యాండ్లో సరిపోయే బియ్యాన్ని తీసుకోవాలి, అంతకన్నా తక్కువ తీసుకోకూడదు. బియ్యం కొందరు పోస్తారు, కొందరు పోయరు. మా అమ్మ పోస్తుంది, సో అందుకని నేను పోసాను. ఈ పీట మీద వినాయకుడిని పెడితే పెద్ద వినాయకుడిని పెట్టినట్టుగానే ఉంది. ఆ పీట కానీ ఆ వినాయకుడు కానీ చూడడానికి చిన్న వినాయకుడిలా అనిపించట్లేదు. బ్యాక్ సైడ్ నేను 3 వైట్ దుపట్టా తీసుకున్నాను. మిడిల్లో ఒకటి వేసి అటొకటి ఇటొకటి ఫోల్డ్ చేసి థ్రెడ్తో కట్టేశాను. ఇంకా డెకరేషన్ కోసము ఈ ఓం తీసుకున్నాను. ఈ ఓం 30 రూపీసే అనుకుంటా, 35 రూపీస్ అనుకుంటా, అంతే, ఎక్కువ కాస్ట్ ఏం కాదు. అండ్ వినాయకుడికి పెట్టడానికి ఈ అంబ్రెల్లా నేను బ్యాక్ సైడ్ గ్లాస్లో రైస్ పెట్టాను, ఎందుకంటే సపోర్ట్గా ఉంటుంది, పడకుండా ఉంటుందని. మనకు ఎంత హైట్లో కావాలో అంత హైట్ గ్లాస్ లేదంటే ఏదైనా పాత్ర తీసుకొని అందులో రైస్ పోస్తే ఈజీగా సెట్ అవుతుంది. సైడ్కి నేను రెడ్వి హ్యాంగ్ చేశా కదా, అవేమో 100కి ఒకటి ఇచ్చాడు. నిజానికి 250కి ఒకటి అన్నాడు. సో నేను ఎప్పుడు తీసుకుంటాను కదా, ఎందుకు ఎంత ఎక్కువ రేట్ చెప్తున్నారు, 100కి ఇవ్వండి అంటే 100కి ఇచ్చాడు. సో 2 కలిపి పేర్ 200కి ఇచ్చాడు. ఇంకా ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అన్నిటికన్నా ఈ ఫ్లవర్ చాలా హైలైట్ అనిపించింది. ఇంకా ఇదైతే మేము ఖచ్చితంగా వేస్తాము, సో అందుకే ఇది కూడా తీసుకున్నాను. నేను ఎప్పుడు వేయలేదు కాబట్టి సూర్యకి ఇచ్చాను వేయమని. వినాయకుడు మట్టి వినాయకుడు కాబట్టి మనకు కలర్ఫుల్గా అనిపించదు. కలర్స్గా ఉన్న గణపతి అయితే మనకు ఆ వినాయకుడు కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తాడు. బట్ ఈ మట్టి గణపతి అయినా కూడా నాకైతే బాగా నచ్చింది, బాగా అనిపించింది. అసలు సూర్య నేను ఇప్పటి వరకు ఎన్ని పూజలు చేశానో ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు నాకు ఏ హెల్ప్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం నేను పీట మీద అన్నీ సెట్ చేస్తుంటే ఇవి పెడుతున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడూ అసలు పట్టించుకొని హెల్ప్ చేయని వాడు ఈ పూజకి ఎంతో ఇష్టంగా అన్నీ హెల్ప్ చేశాడు. హెల్ప్ అంటే అన్ని పూజకు కావాల్సినవన్నీ హెల్ప్ చేశారని అనుకోకండి, ఓన్లీ పీట మీద పెట్టేప్పుడు మాత్రమే హెల్ప్ చేశాడు. అసలు ఈయనకు కుకింగ్ కానీ ఇలాంటివి ఏం సంబంధం ఉండవు, అసలు ఏ వర్క్ కూడా పట్టించుకోడు. అండ్ నేను కూడా అతన్ని చేయమని అన్నాను. ఈ ఫెస్టివల్ ఇష్టం కాబట్టి ఏ మాత్రమైనా హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాను నేనైతే.
నేను కలశాన్ని ఇంకో పీట పెట్టి ముందు పెడదాం అనుకున్నాను. నాకు అనిపించింది పక్కన పెడితే బెటర్ కదా, ఇంకా ముందు పెడితే అంశు పడగొట్టడం లేదంటే వినాయకుడు సరిగ్గా కనబడడు అని పక్కనే మళ్ళీ తీసేసి పక్కనే కలశం పెట్టి మళ్ళీ సెట్ చేశాను అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా. పీట మీద ఏంటంటే మేము మక్కెన్ పెడతాము ఖచ్చితంగా, అంటే కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ కాకుండా మొక్కజొన్న, అది పెడతాము అటొకటి ఇటొకటి. అంతేకాకుండా కీర దోసకాయ కూడా ఖచ్చితంగా పెడతాము. నేనేంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అండ్ మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా చేసుకుంటారు కాబట్టి నేను కూడా అలాగే చేశాను. ఇంకా వెలగకాయ ఉంటుంది కదా, వెలగపండు, అవి కూడా 2 ఫ్రూట్స్ మన ఇష్టం. నేనైతే యాపిల్ పెట్టాను, ఇంకా బనానా కూడా పెట్టాను. సో 5 టైప్స్ అయ్యేలా చూసుకున్నాను నేను. కలశానికి కంకణం కట్టాను అండ్ వినాయకుడికి వస్త్రం వేశాను, ఇంకా కలశానికి కూడా. ఇంకా మామూలుగా తమలపాకులో గణపతి గౌరమ్మ పెట్టి పసుపు కుంకుమలు అక్షంతలు గణపతి గౌరమ్మకు కూడా వస్త్రం వేశాను. ఈ వినాయక చవితికి తమలపాకులో 2 ఎండు కొబ్బరి ఉంటుంది కదా, నేను చూపించాను. ఆ 2 కొబ్బరి 2 తీసుకొని అందులో మధ్యలో ఒక పైన పెట్టే దాంట్లో కొన్ని బియ్యం తీసుకున్నాను. బియ్యం తీసుకొని ఒక ఖర్జూరం, ఒక బాదం, ఇంకా పోక ఉంటుంది కదా రెడ్ది రౌండ్ది, అది కూడా పెట్టాను. ఇంకా 5 ఎండు ఖర్జూరం 5 బాదం కూడా పెట్టాను నేను వినాయకుడి దగ్గర. నేను కుంకుమ పెట్టుకుంటా అంటే అంశు ఏమో మమ్మీ మొహానికి కుంకుమ పూయి పప్ప ప్లీజ్ అంటున్నాడు, ఎక్కడ పూస్తాడో అనుకున్నాను. ఇంకా తర్వాత నేను ప్లీజ్ అంటే ఇంకా అలా పెట్టేశాడు. నిజంగా అసలు పూజ చేసుకున్న రోజు ఎంత బాగా అనిపిస్తుందో. అన్నీ రెడీ పెట్టి పూజ దగ్గర కూర్చున్న తర్వాత గుర్తొచ్చింది అడుగులు వేయలేదని. ఇంకా వెంటనే అడుగులు కూడా వేసేసాను. నేను మొక్కజొన్న కాల్చి అక్కడ ఒలిచి పెట్టాను దేవుడి దగ్గర నైవేద్యం కోసం. వాడు తినేస్తున్నాడు. పిల్లలకు వద్దు అంటే ఇంకా తినాలనిపిస్తుంది. ప్రశాంతంగా పూజ ఎంత కూల్గా చేసుకుంటాను, అసలు నిజంగా ఎంత కూల్గా అంటే అంత కూల్గా చేసుకున్నాను. ఫస్ట్ అన్నీ సెట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ వినాయకుడి దగ్గర కూడా పీట దగ్గర కూడా అన్నీ సెట్ చేసుకొని ఇంకప్పుడు రెడీ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత మెల్లిగా పూజ చేసుకుంటున్నాము. అసలు ఇంత ఫాస్ట్గా అన్ని వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే పూజ 11:30, 12కి కంప్లీట్ అయిపోయేది చేసుకోవాలనుకుంటే. ఈరోజు వినాయక చవితి కదా, ఎందుకు అంత తొందర, మెల్లిగా మంచిగా పూజ చేసుకుందామని స్లోగా చేసాం కాబట్టి 2 అలా అయ్యింది పూజ అయ్యేసరికి. ఇంకా పూజ స్టార్ట్ చేసాము. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసేసి అష్టోత్తరాలు స్టార్ట్ చేశాను. వినాయకుడికి అండ్ కలశానికి గణపతి గౌరమ్మకు పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్స్ అన్ని పెట్టి అష్టోత్తరాలకు ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క ఫ్లవర్ పెడుతున్నాను నేను. స్కందాగ్రజాయ పూషాయ దక్షాయ అధ్యక్షాయ ద్విజప్రియాయ అగ్నిగర్భంచిదే ఇంద్రశ్రీపాదాయ వాణి శైలేంద్ర తనుజోత్సవాయ ఓం సుధాసారాయ ఓం జితమంగళాయ. మెయిన్గా సూర్య కుట్టాడు కదా 21 పేర్స్ కలిపి ఆకులతో. సో ఇందులోనే నైవేద్యం పెట్టాలి, అందుకనే కుట్టాడు. ఇంకా నైవేద్యం ఇవైతే పెట్టాను, ఇంకొకటి పెట్టాలి కీర అండ్ మొక్కజొన్న కాల్చింది,
అది కూడా కలిపి పెడితే 5 టైప్స్ అవుతుంది. ఇక్కడికే వచ్చి వేసుకొని తీసుకెళ్తున్నాను, అన్ని కింద పెడితే పాడు చేస్తాడు అంశు అని. ఇదిగో ఈ నైవేద్యం కూడా ఖచ్చితంగా పెడతాం మేము, 2 కలిపి పెట్టాం కదా. దీపాలకు కూడా కంకణం కట్టి గంధం పెట్టాను. నేను ఖచ్చితంగా పీట మీద ఇలా 2 దీపాలు పెట్టి, హారతి ప్లేట్ ఉంటుంది కదా అందులో కూడా 2 దీపాలు ఖచ్చితంగా వెలిగిస్తాను. ఈ సైడ్ పెద్ద దీపాలు కాకుండా మనం పూజ చేసిన రోజు ఎన్ని దీపాలు ఉంటే అంత బాగా అనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు ఇలా పెట్టుకోకపోతే ఒక్కసారి అలా పెట్టుకొని చూడండి, మీకు తెలుస్తుంది ఇలా దీపాలన్నీ వెలిగిస్తే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా వినాయకుడి విగ్రహానికి అభిషేకం చేస్తున్నాను. పంచామృతాలు అన్నీ ఒకే దాంట్లో కలిపి రెడీగా పెట్టాను, ఎందుకంటే లేట్ అవుతుందని. ఒక్కొక్కటి చేసినా బాగానే ఉంటుంది. నేనైతే అన్నీ కలిపి ఒకేసారి చేసి ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను. అంశుకి కోకోనట్ వాటర్ చాలా ఇష్టం, కొట్టే వరకు కూడా ఆగట్లే, తొందరగా కొట్టమంటున్నాడు. ఇంకా అంతా పూజ అంతా కంప్లీట్ చేశాక కొడతామంటే కూడా వినలేదు. లాస్ట్కి ఇంకా కొట్టే టైంకి ఏంటంటే, నువ్వు దేవుడికి ఇలా మొక్కుతేనే మేము కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేస్తాము అంటే వాడు అసలు వినట్లే. చెప్పు మంచిగా టీవీ చూడా, ఆగం చెయ్య, వామిటింగ్ చెయ్య, హోంవర్క్ చేసుకుంటా, ఆడుకుంటా, అల్లరి చేయ, మమ్మీ చెప్పినట్టు తింటా, డాడీ చెప్పినట్టు తింటా. గుడ్. లవ్ యూ. చుట్టుపక్కల ఎట్లా తీసుకున్నాడు? ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది, తినడమే. ఇంకాసేపు అయిన తర్వాత తిందామని ఇంకా చూస్తున్నాము కూర్చొని. నేనైతే ఇక్కడ నుండి అసలు ఎక్కడికి వెళ్ళలేదు, దేవుడి దగ్గరే ఇక్కడే కూర్చున్నాను. ఎంత బాగా అనిపించిందో. సూర్య అంటున్నాడు ఏమైంది అలా చూస్తున్నావు అని. అలా చూస్తూ అలాగే కూర్చున్నాను. ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకున్నాను, వర్క్ ఉన్నా కూడా. మీకు ఈ పూజ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలిసిన వారి గురించి మాట్లాడట్లేదు, అసలు పూజ గురించి తెలియక చాలా డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ గురించి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ పీటను ఒకసారి కదిపిన తర్వాత పీట అంతా ఎత్తాలి. ఈ కలశంలో పెట్టినటువంటి కొబ్బరికాయ ఉంది కదా, అదేంటంటే మనము దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం కదా, అక్కడ కొట్టేసేయండి. మేమైతే ఈ పూజకు పెట్టిన నైవేద్యం ఉంది కదా, దీన్ని ఇంటికి పెద్ద అయితే ఎవరు ఉంటారో వాళ్ళు తింటారు. ప్లీజ్ ఒకటే చెప్తున్నాను, పూజ చేస్తే కనీసం నైట్ 12 వరకైనా దీపం వెలిగేలా చూసుకోండి, లేదంటే నైట్ 9-10 వరకైనా పూజ చేసుకొని, పూజ అయిపోయిందో లేదో హాఫ్ అన్ అవర్ కూడా దీపం ఉండకుండా లైట్ తీసుకోకండి. పూజ చేసిన రోజు మనకేంటంటే డైలీ పూజ చేయం కదా, అంటే ఇలా పీట మీద దేవుడిని పెట్టుకొని ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. మనము పూజ చేసామంటే ఆ రోజు అక్కడ దేవుడి ముందు దీపాలు వెలుగుతేనే మనకు బాగా అనిపిస్తుంది. డైలీ ఇంట్లో పూజ చేసుకున్నట్టుగానే ఒకసారి వెలిగించి లైట్ తీసుకోకండి, అది నైట్ వరకు ఉండేలాగా ఆయిల్ పోస్తూ ఉండండి, బాగుంటుంది. పీట మీద పోసిన బియ్యాన్ని నాన్ వెజ్ వండని రోజు వండుకొని తినండి. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మామూలుగా పూజ ఎక్కడ పెడతామో అక్కడ పెట్టండి. ఈ క్లాత్ ఉంది కదా, ఎల్లో క్లాత్, నెక్స్ట్ ఇయర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కలశంలోని వాటర్ అవన్నీ కూడా మొక్కలు ఉంటాయి కదా, మొక్కల దగ్గర పోయండి. ఆ గౌరమ్మని కూడా మొక్కల దగ్గర మొదల్లో వేయండి. దేవుడి దగ్గర పెట్టినటువంటి ఎండు కొబ్బరి కూడా నాన్ వెజ్లో యూజ్ చేయకండి, పూజలో యూజ్ చేయండి, ఏదన్నా వెజ్ కర్రీలో కానీ స్వీట్లో కానీ యూజ్ చేయండి. పీట పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం పీట ఎత్తిన రోజు హౌస్ అంతా క్లీన్ చేసుకొని, అడుగులు ఇంకా ఈ పసుపు మరకలు కానీ ఈ ముగ్గు కానీ అన్నీ క్లీన్ చేసి తుడుచుకున్న తర్వాతనే హౌస్ అంతా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాతనే నాన్ వెజ్ వండుకోండి. ఇల్లంతా తుడవక ముందు నాన్ వెజ్ వండుకోకండి.
మెయిన్గా మేమైతే వినాయకుడికి అడుగులు వేస్తాం కదా, ఆ అడుగులు ఉండగా నాన్ వెజ్ వండుకోము. అడుగులన్నీ తుడిచేసి క్లీన్ చేసుకున్న తర్వాతే నాన్ వెజ్ వండుకుంటాము. సో అందుకని నేను చెప్తున్నాను. కలుషంగా పెట్టిన కొబ్బరికాయను దేవుడి దగ్గర కొట్టకపోతే గుమ్మానికి కూడా కట్టుకోవచ్చు. లేదు మాకు ఆల్రెడీ గుమ్మం దగ్గర కట్టింది ఉంది అంటే దేవుడి దగ్గర పూజ చేసుకొని కొట్టుకోండి, అంటే మనం డైలీ పూజ చేసుకునే దగ్గర. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.